కాళ్ల కింద నేల కదిలిపోతోంది. ఇంట్లో సామాన్లు చెల్లాచెదురుగా పడిపోతాయి. గోడలు కూలిపోతాయి. రోడ్లు చీలిపోతాయి. భవనాలు నేలమట్టమవుతాయి. భూకంపాలు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. వేలాది జీవితాలను క్షణంలోనే అగాధంలోకి నెట్టేసే ప్రకృతి విపత్తు ఇది. ప్రతి ఏడాది భూకంపాల్లో చనిపోయేవారు వేలల్లో ఉంటారు. అటు కాళ్ళు చేతులు కోల్పోయిన వారు, వెన్నుపూస విరిగి లేవలేని స్థితికి వెళ్లేవారు కూడా ఎక్కువగానే కనిపిస్తారు. ఇప్పుడు మియన్మార్, బ్యాంకాక్లలో పరిస్థితులు చూస్తే ఈ విషయాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. ఎంతమంది మరణిస్తారో అధికారులు కూడా అంచనా వేయలేని దుస్థితి. ఇంతకీ ఈ భూకంపాలు ఎలా సంభవిస్తాయి? ఏ ప్రాంతాల్లో ఎక్కువగా భూప్రకంపనలు వస్తాయి? నిజానికి భూమి ఉపరితలం ఆకస్మికంగా కంపించడాన్ని భూకంపం అంటారు. నిజానికి భూమికి 4 పొరలు ఉంటాయి. ఈ 4 పొరలను ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్గా పిలుస్తారు. క్రస్ట్ ఎగువ మ్యాంటిల్ కోర్ను లిథోస్పియర్ అంటారు. ఇది 50 కిలోమీటర్ల పొర. దీన్ని అనేక భాగాలుగా విభజించారు. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు మనకు భూప్రకంపనలు వస్తాయి. కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటారు. భూ కదలిక కారణంగా భౌగోళిక శక్తి విడుదలవుతుంది. కంపనం సంభవించిన ప్రదేశం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూభౌతిక పరిణామ ప్రభావాల వలన భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలికలే భూకంపాలు. అగ్నిపర్వతాలలో తలెత్తే మార్పుల ప్రభావం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతిపరమైనవే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టే వీటిని నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అయితే ఇటు మనుషులు చేసే పనుల వల్ల కూడా కొన్నిసార్లు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని సైంటిస్టులు చెబుతుంటారు. అంటే వాతావరణ మార్పు ఎక్కువగా జరిగితే భూకంపాలు వచ్చే అవకాశాలుంటాయి. ఉదాహరణకు మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అడవులు నరికేస్తున్నాడు. ఏకంగా కొండల్ని కూడా కరిగించేస్తున్నాడు. భూమి లోపల ఉన్న వనరుల కోసం లోతుగా తవ్వుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతిని ఎలా కావాలంటే అలా మార్చేస్తున్నాడు. పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు, డ్యాంలు కడుతున్నాడు. ఇవన్నీ భూమి మీద భారం పెంచేలా చేస్తున్నాయి. భూమి లోపల ఉన్న పలకలు సహజంగా కదిలే తీరును మనం తారుమారు చేస్తున్నాం. అలా ఒక్కసారి ప్లేట్లు బలంగా ఢీకొంటేనే భూకంపం సంభవిస్తుంది. ఇక డ్యాంలు, మైనింగ్, కొన్నిసార్లు అణుపరీక్షల వల్ల కూడా స్వల్ప భూకంపాలు సంభవిస్తాయి. ఇవి చూడ్డానికి సాధారణంగానే అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అటు ఉష్ణోగ్రత పెరగడం, మంచు కరగడం లాంటి వాతావరణ మార్పులు కూడా భూమిలో అస్థిరత తీసుకొస్తాయి. దీంతో ఒక్కసారిగా భూమి కదిలి మనిషి నిర్మించినవన్నీ నిమిషాల్లో నేలమట్టమవుతాయి. ఇలా ప్రకృతిలో మార్పులు, మానవ తప్పిదాల కారణంగా భూకంపాల తీవ్రత పెరుగుతోందని చెప్పవచ్చు.